ఈ మధ్య సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు మేకర్స్. సీక్వెల్ అనౌన్స్ అయితే చేస్తున్నారు, వెంటనే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కానీ ప్రొడక్షన్ వర్క్ కానీ స్టార్ట్ చేయటం లేదు. కానీ హనుమాన్ మాత్రం అలా కాదు. ఇంకా హనుమాన్ థియేటర్లో ఉండగానే హనుమాన్ సీక్వెల్ పనుల్ని మొదలుపెట్టేసింది. హనుమాన్ సీక్వెల్ పనుల్ని మొదలు పెట్టేసింది. 10 రోజుల క్రితం థియేటర్లోకి వచ్చింది హనుమాన్. ఆల్రెడీ పోటీకి మహేష్ బాబున్నా పట్టించుకోకుండా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగారు ప్రశాంత్ వర్మ. ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేసరికి సూపర్ హిట్ అనిపించుకుంది. అందుకే రిలీజ్ అయి 10 రోజులు దాటినా 220 కోట్ల కలెక్షన్లతో ఇంకా హౌస్ఫుల్ బోర్డ్ తో కంటిన్యూ అవుతోంది. ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి సీక్వెల్ ని కూడా అంతే స్పీడ్ గా స్టార్ట్ చేసేశారు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సీక్వెల్ హింట్ సినిమా లాస్ట్ లోనే ఇచ్చారు. అయితే ఇప్పుడప్పుడే సీక్వెల్ ఉండదులే అనుకున్నారు. అయితే అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ అప్పుడే స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసి ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టడానికి ఆ హనుమంతుడి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ రోజు అందరూ రాముడి సేవలో ఉంటే ప్రశాంత్ వర్మ ఇంతకన్నా మంచి రోజు ఉంటుందా అంటూ అదే రోజు జై హనుమాన్ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రశాంత్ వర్మ, తేజ్ సజ్జా కాంబినేషన్ లో రిలీజ్ అయిన హనుమాన్ సక్సెస్ఫుల్ రన్ కంటిన్యూ అవుతోంది. మరోవైపు జై హనుమాన్ కి సంబంధించి పనులు స్పీడప్ అయ్యాయి. హనుమాన్ పాత్రలో పెద్ద స్టార్ నటిస్తున్నారని ఇప్పటికే హింట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. అయితే ఈ క్యారెక్టర్ అటు బాలయ్య చేస్తారా లేక ఫస్ట్ నుంచి హనుమంతుడి లుక్ ని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు చిరంజీవి చేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. భారీ బడ్జెట్ తో అంతకు మించి రిచ్ గ్రాఫిక్స్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు కూడా వెళ్లబోతోందని తెలుస్తోంది. పెద్ద గ్యాప్ లేకుండానే జై హనుమాని థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టు కూడా టాక్.